ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న నువ్వు చెప్పినట్టు నేను సోపతి పని చేస్తాను దోస్తున్నా పని చేస్తాను నేను స్కూల్కి కూడా పోతాను నువ్వు చెప్పినట్టు పని చేస్తాను నా ప్లీజ్ నాన్న వైఫై పెట్టిద్దాం నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ అవన్నేమద్దు. అరే కాశీ యాదిగాడి గేమ్ కు రమ్మన్నారా? గేమ్ కా అత్త అన్న మరి దొంగ పోలే అరే ఇట్లా అయిందిరా. అయిందా బాగైందా ఎట్లయితే నాకు కూడా సెట్ కాదు నేను వేరే ప్లాన్ అయ్యాలి. నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా. ఎవరు నువ్వు? నేను చందలిం రాయం ఏంటి సార్ అది? చందలిం రాయం. అరే ఏంద్ర నన్ను చందాలుడు అంటున్నాడు. చెప్పు చెప్పు నోట్ ఎపిసోడ్ ఉంది చెప్పండి. చెప్తా. ఎవడో చందలుడు కానీ వచ్చిందా 1 GB? అరే ఏమైందన్నా ఏం కావాలి? ఏమ్రా ఇట్లూరికి వచ్చినావు? మన ఇంటికి వాళ్ళు వచ్చింది కదా చూసిపోవడానికి వచ్చిన. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అదే అడుగుతున్నా. ఎవరు చెప్తా. మన ఊర్లో వైఫై కనెక్షన్ వచ్చింది సార్. ఒకవేళ మా వైఫై కనెక్షన్ మీరు తీసుకున్నట్టయితే మీకు డే మొత్తం నెట్ వాడుకోవచ్చు సార్. విత్ 40 Mbps అంటే చాలా హై స్పీడ్ నెట్ సార్. ఇది మనకి కేవలం 499 రూపాయలకి వస్తుంది సార్. నెలకు 499 రూపాయలు కాకుండా ఎక్కువ సార్. ఒక 2000 దానికన్నా ముందు ఇన్స్టాలేషన్ ఫీజ్ అంటే సార్ 2000 ముందు ఇచ్చి తర్వాత 400 రూపాయలు తీసుకుని నడుస్తుంది సార్. పెద్ద పర్సన్. ఒకవేళ మా వైఫై కనెక్షన్ తీసుకున్నట్టయితే మీరే ఊర్లో మొదటి కనెక్షన్ కాబట్టి మీకు 20% డిస్కౌంట్ ఇప్పిస్తాం సార్ మా కంపెనీ నుంచి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వైఫై కనెక్షన్ చెప్పిస్తాం. ఏం చెప్తున్నా తను? అంటే ఇప్పటిదాకా చెప్తే మీకు అర్థం కాలేదా? వైఫై పెట్టి వచ్చిండే. అది తెలుసు. మన ఇంటికి ఎందుకు వచ్చింది తను? మన ఇంటికి రాకుంటే మరి ఇంకొక ఇంటికి పోతారా? సర్పంచ్ ఇంటికి వస్తారు ఫస్ట్ ఊళ్ళో చేరిపోతారా? మనం సర్పంచే. చిటికలే సర్పంచ్ కరెక్టే కానీ మనం డిస్ప్లే శాఖ కడతలేము. వైఫై ఏం పడతాం రా? సర్పంచ్ ఇంటికాడ వైఫై అంటే ధూమ్ ధామ్ ఉంటాయి. ఎంతన్నా వాడుకోవచ్చు అన్న పెట్టిద్దామన్నా వైఫై. ఊర్లో దగ్గర ఉంటది. సర్పంచ్ ఇంటికాడ వైఫై ఉన్నదంటే ఒక పేరు ఉంటది మనకు కూడా. సర్పంచ్ ఇంటికాడ వైఫై పెట్టుకోలేమా? కొంచెం ఆగు నేను చెప్తా. బుద్ధి ఇన్నవా మరి పెరుగుదా మరి? పెట్టిద్దాం ఇల్లు పక్కకి నేను ఉంటాగా నాకు కూడా వస్తుంది. అరే పెట్టిద్దాం రా. పెట్టిద్దాం. సరే పెడతా కానీ ఒక్క విషయం దగ్గర వైఫై పెట్టించిన తర్వాత పాస్వర్డ్ మాత్రం ఎవ్వరు చెప్పారు. వైఫై పాస్వర్డ్ పడుతుంది చెప్పినావు అనుకో. నేను చెప్పా నేను ఎందుకు చెప్తా చెప్పా మరి చెప్పా సరేనా? ఓకే ఓకే అన్న. ఓకే. A few moments later. మనం వైఫై పెట్టిన సంగతి ఎవరికి తెలియదు. నేను బయటికి పోయేస్తా. నేను హలో గేమ్ లోకి వచ్చేదేగా దుమ్ము దులిపేద్దాం.
ఆడగా తెల్ల టైర్ వేసుకున్నాడు. ఆడే ఓ కిటికీలకెళ్ళి చూస్తున్నాడు. కొట్టు నెత్తి వల కొట్టు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కొట్టినాంరా చికెన్ డిన్నర్. ఇక మస్తు అయింది, బయటకు పోయేస్తా. ఏం గిరన్నా వైఫై పెట్టించినమాట? అరే ఎవరు చెప్పినా ఏ ఊకన్నా మన విషయాలు మనకు తెలియ. అరే పెట్టించినాం కానీ నువ్వైతే ఎవరికి చెప్పకు. నువ్వేం టెన్షన్ నీ వాళ్ళకి చెప్పక. మా అన్న నాకు చెప్పొద్దని చెప్పి అందరికి చెప్పినట్టున్నాడు. ఏమైందిరా అట్లా నవ్వుతున్నావు? అన్న వైఫై పెట్టించినవాడ అన్న, కొంచెం పాస్వర్డ్ చెప్పాను ప్లీజ్. అరే రిపోర్ట్ చెప్పరా, రిపోర్ట్ కింద దొక్కుతా నేను. చూడు మొత్తం ఊరు పెంట వేసేసిండు. ముందే ముసుకోడు ఉన్న జాగ్రత్త ఉండక ఊరు మొత్తం పెంట వేసిండు. వీళ్ళేంది ఈడున్నారు, కుంప తీసిలో కూడా తెలిసిందా? సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మా ఛానల్ని, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే కదన్న? చెప్పారా? నువ్వే మొత్తం చెప్పే. ఇక సరే అన్న చెప్పాను, నువ్వు రేపు చెప్పండి రా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా గొప్పలుగా.